che mai ci sarà tolta. Amen. దివంగత పోప్ ఫ్రాన్సిస్ జీవితంలో ఎన్నెన్నో విశేషాలు చాలా మందికి తెలియవు. విభిన్న అంశాలపై ఆయన ధోరణి ఆశ్చర్యకరంగా, ఆనందకరంగా ఉండేది. తన కౌంటర్లు, సెటైర్లతో చమత్కారానికి, హాస్యానికి పోప్ ఫ్రాన్సిస్ బాగా ప్రాచుర్యం పొందారు. గత ఏడాది 15 దేశాలకు చెందిన 100 మందికి పైగా హాస్య నటులను వాటికన్కు పిలిపించి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇవ్వు దేవుడా అంటూ 40 ఏళ్లకు పైగా ప్రతిరోజు తాను ప్రార్థన చేస్తున్నానని పోప్ ఫ్రాన్సిస్ వారితో చెప్పారు. ఇంటర్నెట్ దేవుడు ఇచ్చిన వరమని 2018లో పోప్ ఫ్రాన్సిస్ వ్యాఖ్యానించారు. దీన్ని మేనేజ్ చేయడం అతిపెద్ద బాధ్యతగా చెప్పారు. ఇంటర్నెట్పై ఇంత గొప్ప వ్యాఖ్య ఇంతవరకు ఎవరూ చేయలేదు. తర్వాతే దీనికి పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ చేరారు. తొమ్మిది భాషల్లో పోప్ పోస్టులు పెట్టేవారు. 5 కోట్లకు పైగా ఫాలోవర్స్ ఉండేవారు. పోప్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు 99 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కొత్త టెక్నాలజీలు మానవ సంబంధాలను భర్తీ చేయవని ఆయన అనేవారు. పోప్ ఫ్రాన్సిస్ తాను ఆ పదవిలో ఉన్న 12 ఏళ్ల కాలంలో ఒక్కసారి కూడా తన దేశం అర్జెంటీనాకు వెళ్లలేదు. అర్జెంటీనాకు సరిహద్దులో ఉన్న 5 దేశాల్లో 4ని ఫ్రాన్సిస్ సందర్శించారు. మతాధిపతి అయిన తర్వాత 3 నెలలకు తొలి ప్రయాణంగా 2013లో బ్రెజిల్ వెళ్లారు. 2015లో బొలీవియాకు, పరాగ్వేకు, 2018లో చిలీకి వెళ్లారు. క్యూబా, ఈక్వెడార్, మెక్సికో, పెరు వంటి కొన్ని లాటిన్ అమెరికా దేశాలకు కూడా వెళ్లారు. అయితే స్వదేశానికి ఎందుకు వెళ్లలేదు అన్నది ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంది. ఇది తన దేశంతో ఫ్రాన్సిస్కు ఉన్న సంక్లిష్ట బంధాన్ని తెలియచేస్తుంది. అక్కడ చాలా మంది ఆయన్ని అభిమానించేవారున్నప్పటికీ చాలా మంది ఈయన్ను వివాదాస్పదమైన వ్యక్తిగా గుర్తుంచుకుంటారు. అర్జెంటీనాకు వెళ్లే విషయంపై అడిగిన ప్రతిసారి పోప్ ఫ్రాన్సిస్ అస్పష్టమైన సమాధానాలు ఇస్తూ వచ్చారు. నాకు వెళ్లాలని ఉంది, వారు నా ప్రజలు, కానీ ఇంకా ప్లాన్ చేసుకోలేదు, దానికంటే ముందు చాలా విషయాలను పరిష్కరించాల్సి ఉంది అని 2024 సెప్టెంబర్లో అన్నారు. శాన్ లోరెంజో డి అల్మాగ్రో అనే ఫుట్బాల్ క్లబ్కు పోప్ ఫ్రాన్సిస్ వీరాభిమాని. దక్షిణ అమెరికన్ క్లబ్ ఫుట్బాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీ కోపా లిబర్టడోర్స్ క్లబ్లో తన 106 ఏళ్ల చరిత్రలో తొలిసారి విజయం సాధించింది. ఈ విజయానికి మీరు సపోర్ట్ ఇవ్వడమే కారణమా అని అడిగినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఈ విజయం మిరాకిల్ కాదు అని అన్నారు. పోప్ ఫ్రాన్సిస్ చాలా మంది ఫుట్బాల్ దిగ్గజాలను కలిశారు. సాధారణ జీవనశైలి అంటే పోప్కు చాలా ఇష్టం. ఆయన ప్రయాణించే వాహనం కూడా ఆయన సింపుల్ లైఫ్ స్టైల్ను తెలుపుతుంది. పోప్గా ఎన్నికైన తర్వాత నేరుగా ఆయన కార్డినల్స్తో కలిసి బస్ ఎక్కారు. విలాసవంతమైన వాహనాల కంటే సాధారణ కార్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు పోప్ ఫ్రాన్సిస్ స్పష్టం చేశారు. మతాధిపతి కాకముందు తరచూ ఆయన బస్సుల్లో, సిటీ సబ్వే ట్రైన్లలో ప్రయాణించేవారు. వాటికన్కు వెళ్లేటప్పుడు ఎకానమీ క్లాస్లోనే వెళ్లేవారు. Che mai ci sarà tolta. Amen.